రోదసీ రంగంలో శక్తివంతమైన దేశంకు దీటుగా భారత్ కూడా అడుగు వేస్తోంది. భూకక్షల్లో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో సిద్ధమయ్యే ఈ వేదిక నామునాగా ఢిల్లీలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆవిష్కరించింది. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం భూకక్షల్లో 5 అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనాకు చెందిన టియాంగాంగ్ రోదసీ కేంద్రం ఉన్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్షలో ప్రవేశపెడతారు. దశల వారీగా దీన్ని నిర్మాణం సాగుతుంది. 2035 నాటికి పూర్తవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. BAS-5 మాడ్యూళ్లు ఉంటాయి. 27 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంటుంది. మొత్తం బరువు 52 టన్నులు. 3 నుంచి 5 వ్యోమగాములు ఇందులో ఉంటారు. ఇందులో మొదటిది BNS-1 మాడ్యూల్. దీని బరువు దాదాపు 10 టన్నులు ఉంటుంది. అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి LVM-3 మరింత శక్తివంతమైన NGLV రాకెట్లను ఉపయోగిస్తారు. BAS-లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వాతావరణ నియంత్రణ, జీవనాధార వ్యవస్థ, భారత్ డాకింగ్, బెర్తింగ్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్ ఉంటుంది. రోదసీ వీక్షించడానికి శాస్త్రీయ ఇమేజింగ్లు వీలుగా వ్యూ పోర్ట్లు ఏర్పాటు చేస్తారు. వ్యోమగాముల ఆట విడుదల కోసం కూడా ఇవి ఉపయోగపడతాయి. చోదక వ్యవస్థలో ECLSS అవసరమైన ఇంధనం, ద్రవాల నింపడానికి ఏర్పాట్లు ఉంటాయి. ఉష్ణం, రేడియోధార్మక సూక్ష్మ ఉల్కాలు ఢీకొనడం నుంచి రక్షణ ఉంటుంది. స్పేస్ వాక్ కోసం స్పేస్ సూట్లు, ఎయిర్ లాక్లు వ్యవస్థలు ఉంటాయి. BAS-లో ప్రయోగశాలల్లో అంతరిక్ష, జీవశాస్త్రం, వైద్యం తదితర అనేక రంగాలలో పరిశోధనలు చేయవచ్చు. భారరహిత స్థిర మానవ ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని పరిశోధించడానికి ఇది వీలు కల్పిస్తుంది. రోదసీలో సుదీర్ఘకాల మానవ అవసరానికి తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించవచ్చు. నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది. అంతరిక్ష పర్యాటకానికి ఇది దోహదపడుతుంది. అంతర్జాతీయ భాగస్వామ్యులకు తోడ్పాటును అందిస్తుంది.